టొయోటా, ఫోక్స్వేగన్, మెర్సిడెస్, ఫోర్డ్, సుజుకి. ఈ పేర్లు మనకు తెలుసు. ఇవి దశాబ్దాలుగా ప్రపంచాన్ని ఏలుతున్న బ్రాండ్స్. ఇవి సాధారణ కంపెనీలు కాదు. ఆయా దేశాల ఎకానమీస్కి ఇవి వెన్నెముక లాంటివి. కానీ కేవలం 3 సంవత్సరాల్లో ఇదంతా తల్లకిందులైపోయింది. మెర్సిడెస్ లాభాలు 28% పడిపోయాయి. పోర్షే ఒక్క సంవత్సరంలో ఏకంగా 92% ప్రాఫిట్స్ పోగొట్టుకుంది. జీప్, సిట్రోయన్, ఫియాట్ వంటి బ్రాండ్స్కి పేరెంట్ కంపెనీ అయిన స్టెలాంటిస్ ఈ ఏడాది $26 బిలియన్ లాస్ని చవిచూసింది. దాని చరిత్రలోనే వర్స్ట్ లాస్ ఇది. అలాగే ఫోక్స్వేగన్ 15,000 మంది ఉద్యోగులను జాబ్స్ నుండి తీసేసింది. దీనంతటికీ కారణం ఒకే ఒక కంపెనీ. పేరు BYD, అంటే బిల్డ్ యువర్ డ్రీమ్స్ అని అర్థం. కానీ ఇది నిజంగా డ్రీమ్ కంపెనీనా, లేక వరల్డ్ని చుట్టుముట్టిన అతిపెద్ద స్కామా? ఈ వీడియో చూశాక మీరే విషయాన్ని జడ్జ్ చేయాలి. ముందు మనం కొన్ని నెంబర్స్ చూద్దాం. 2020లో BYD చైనాలో ఒక చిన్న రీజనల్ ప్లేయర్. 2024లో 4.3 మిలియన్ వెహికల్స్ అమ్మేసింది. ఒక్క సంవత్సరంలో 41% గ్రోత్. టెస్లా కంటే ఎక్కువ ఈవీస్ అమ్మింది. సింగపూర్లో ప్రతి 5 న్యూ కార్స్లో ఒకటి BYD. మలేషియాలో 2024లో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రికల్ బ్రాండ్ BYD. జర్మన్ కార్ కంపెనీస్ అయిన ఫోక్స్వేగన్, BMW, మెర్సిడెస్ యొక్క చైనా సేల్స్ దాదాపు సగానికి పడిపోయాయి. ఫ్యాక్టరీస్ క్లోజ్ అయిపోతున్నాయి, ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. జపాన్ కంపెనీస్ అయిన టొయోటా, హోండా వాళ్ళు కూడా చైనాలో మార్కెట్ షేర్ పోగొట్టుకున్నారు. కానీ ప్రతి చోట వినిపించిన పేరు ఒక్కటే, BYD. 5 సంవత్సరాల క్రితం చాలామందికి పేరు కూడా తెలియని చైనీస్ కంపెనీకి ఇది ఎలా సాధ్యమైంది? ఆ స్టోరీ అర్థం కావాలంటే మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. పేరు వాంగ్ షువాన్ఫు. 1995లో ఇతను ఒక 29 సంవత్సరాల ఇంజనీర్. కజిన్ దగ్గర $40,000 అప్పు చేసి షెంజన్లో ఒక చిన్న వర్క్షాప్ రెంట్కి తీసుకుని రీఛార్జబుల్ బ్యాటరీస్ తయారు చేయడం స్టార్ట్ చేశాడు. 7 సంవత్సరాల్లోనే మోటరోలా, నోకియాకి బ్యాటరీస్ సప్లై చేసే స్థాయికి ఎదిగాడు. 2003 నాటికి BYD వరల్డ్స్ బిగ్గెస్ట్ బ్యాటరీ మేకర్ అయింది. అదే సంవత్సరం వాంగ్ ఒక డెసిషన్ తీసుకున్నాడు. దివాళా తీసిన ఒక చైనీస్ గవర్నమెంట్కి చెందిన కార్ కంపెనీని కొందామనుకున్నాడు. బ్యాటరీస్లో బాగానే సంపాదించుకుంటున్నాం కదా, మనకి ఇవన్నీ ఎందుకు అని BYDలో ఓన్ ఇన్వెస్టర్సే ఆపడానికి ట్రై చేశారు. కానీ వాంగ్ ఎవరి మాట వినలేదు. BYD స్టాక్ 2 రోజుల్లో $2.7 బిలియన్ హాంకాంగ్ డాలర్స్ పడిపోయింది. చైనీస్ బిజినెస్ ప్రెస్ వాంగ్ని జోకర్ అన్నారు. కానీ వాంగ్ ఒక్కటే సింపుల్ లాజిక్ని నమ్మాడు. కార్ యొక్క ఫ్యూచర్ ఇంజన్ కాదు, బ్యాటరీ అని. బ్యాటరీ గురించి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ తెలిసింది తనకే. వాంగ్ 3 తెలివైన నిర్ణయాల ద్వారా సైలెంట్గా ప్రతిదీ మార్చేశాడు. ఫస్ట్ డెసిషన్, ఎవరి మీద డిపెండ్ అవ్వకపోవడం. టెస్లా బ్యాటరీస్ కోసం పానాసోనిక్ మీద డిపెండ్ అవుతుంది. ఫోక్స్వేగన్ చిప్స్కి, మోటార్స్కి, ఎలక్ట్రానిక్స్కి, గ్లాస్కి ఇలా వందల మంది సప్లయర్స్ మీద ఆధారపడుతుంది. కానీ BYD అన్నీ సొంతంగా తయారు చేసుకోవాలని డిసైడ్ అయింది. బ్యాటరీస్, సెమీ కండక్టర్స్, మోటార్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, విండ్షీల్డ్స్, హెడ్లైట్స్, డాష్బోర్డ్స్, సాఫ్ట్వేర్ అన్నీ కూడా. ఇక రెండవ డెసిషన్కి వస్తే ప్లగ్-ఇన్ హైబ్రిడ్స్ పైన ఫోకస్ చేయడం. టెస్లా మరియు సిలికాన్ వ్యాలీ అందరూ ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తున్నారు. వాంగ్ మాత్రం సైలెంట్గా ప్లగ్-ఇన్ హైబ్రిడ్స్లో పెట్టుబడి పెట్టాడు. రోజు బ్యాటరీ మీద నడిచే కార్లు ఎటైనా లాంగ్ జర్నీకి వెళ్ళాలంటే పెట్రోల్కి స్విచ్ అయ్యి ఎంతో దూరమైనా వెళ్ళగలవు. అమెరికాలో ఇది ఉపయోగం లేకపోయినా చైనాలో మాత్రం ఛార్జింగ్ స్టేషన్లు చాలా రేర్గా ఉన్న చోట కోట్ల మంది జనానికి దొరికిన ఏకైక బెస్ట్ ఆప్షన్ ఇదే. మూడవ డెసిషన్ బ్లేడ్ బ్యాటరీ. 2020లో BYD బ్లేడ్ బ్యాటరీ రిలీజ్ చేసింది. ఇదొక డిఫరెంట్ కెమిస్ట్రీ, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ మిక్స్. మిగతా అందరూ వాడే నికెల్ అండ్ కోబాల్ట్ మిక్స్ కాదు. ఇది ఖర్చు తక్కువ, ఫైర్ రెసిస్టెంట్, అలాగే మేకు లాంటిది దిగినా కూడా పేలదు, ఎక్కువ కాలం ఉంటుంది. దీంతో BYD టెస్లా కంటే తక్కువ ప్రైస్కి కార్స్ని అమ్మగలిగింది. 4 సంవత్సరాల తర్వాత టెస్లా తన ఓన్ కార్స్కి BYD నుండి బ్యాటరీస్ కొనడం స్టార్ట్ చేసింది. ఇదే BYD సక్సెస్ స్టోరీ. మనందరికీ వినబడే అఫీషియల్ స్టోరీ కూడా ఇదే. బిజినెస్ మ్యాగజైన్స్లో, హార్వర్డ్ కేస్ స్టడీస్లో వినిపించే స్టోరీ ఇదే. వెర్టికల్ ఇంటిగ్రేషన్, బోల్డ్ హైబ్రిడ్ స్ట్రాటజీ, బ్రేక్ త్రూ బ్యాటరీస్. అమేజింగ్ కదా? మరి అంతా బాగానే ఉంది, తెలివితో ఒక కంపెనీ ఎదిగింది, ఇందులో స్కామ్ ఏముంది అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. BYD ఒక కంపెనీనే కాదట. అవును, మీరు విన్నది నిజం.
BYD కేవలం ఒక కార్ కంపెనీనే కాదు, ఇది చైనీస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల నుండి ప్లాన్ చేసి ప్రపంచం మీదకి వదిలిన వెపన్. ఒక్కసారి ఈ నెంబర్స్ చూడండి. 2018 నుండి 2022 వరకు BYDకి చైనీస్ గవర్నమెంట్ నుండి $3.7 బిలియన్ సబ్సిడీస్ వచ్చాయి. $3.7 బిలియన్ అంటే దాదాపు 37,000 కోట్ల రూపాయలు. 2022లో BYD యొక్క టోటల్ నెట్ ప్రాఫిట్లో 26% గవర్నమెంట్ సబ్సిడీస్ వల్ల వచ్చిందే. ఇప్పుడు చెప్పండి, టొయోటా కానీ వర్క్స్ వ్యాగన్ కానీ ఇలాంటి సపోర్ట్ లేకుండా BYDతో పోటీ పడాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది? ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. సపోజ్ BYDకి ఒక వస్తువు తయారు చేయడానికి ₹100 ఖర్చు అయితే BYD ఆ వస్తువుని ₹80కి అమ్మేస్తుంది. దీనివల్ల BYDకి ₹20 లాస్ కదా అనుకోకండి. ఎందుకంటే BYDకి ఆ వస్తువు అమ్మినందుకు చైనా గవర్నమెంట్ ₹40 సబ్సిడీ ఇస్తుంది. అంటే BYD కస్టమర్కి అమ్మిన ₹80 ప్లస్ గవర్నమెంట్ ఇచ్చిన 40, టోటల్ 120. వస్తువు తయారయ్యేది ₹100కి, అంటే ఇంకా ₹20 లాభమే. ఇప్పుడు అర్థమైందా BYD కార్స్ని అంత చీప్గా ఎలా అమ్మగలుగుతుందో? ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ కంటే తక్కువకి అమ్మిన గవర్నమెంట్ ఆ బ్యాలెన్స్ అమౌంట్ని భర్తీ చేస్తుంది కాబట్టి. మరి దీనివల్ల చైనీస్ గవర్నమెంట్కి నష్టం కదా అంటారా? కాదు, ఇది స్వయంగా చైనా గవర్నమెంట్ స్ట్రాటజీ. మేడ్ ఇన్ చైనా 2025 ప్లాన్లో భాగంగా గ్లోబల్ ఆటో ఇండస్ట్రీని గుప్పెట్లోకి తీసుకోవాలని డిజైన్ చేసిన వెపన్. షీ జిన్పింగ్ ఒక దశాబ్దం క్రితం లేఅవుట్ చేసిన నేషనల్ ఇండస్ట్రియల్ స్ట్రాటజీలో భాగం. సో BYD గెలవడం అంటే చైనా గెలవడం. ముందు కొంత లాస్ భరించి ప్రపంచమంతా మేడ్ ఇన్ చైనా కార్లను పాకేలా చేసి ఆ తర్వాత గేమ్ ఆడతారు. అంబానీ మనకు ఫ్రీగా జియో అలవాటు చేసి ఆ తర్వాత ఏం చేశాడో మీ అందరికీ తెలుసు కదా. కాకపోతే మనది నేషనల్ లెవెల్, BYDది ఇంటర్నేషనల్ లెవెల్. సరే, గవర్నమెంట్ ఏదో డబ్బు సపోర్ట్ చేసింది, అయినా BYD జెన్యూన్గా మంచి ఇన్నోవేటివ్ కంపెనీ కదా అని మీకు అనిపించవచ్చు. కానీ ఇప్పుడు చెప్పబోయే 3 విషయాలు విన్నాక మీ మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఫస్ట్ స్కాండల్, హిడెన్ డెప్ట్. లెక్కల్లో చూపించిన దొంగ అప్పులు. 2025 జనవరిలో GMT రీసెర్చ్ అనే ఫైనాన్షియల్ అనాలిసిస్ ఫర్మ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. దాని ప్రకారం BYD అఫీషియల్గా చెప్పే అప్పు $6 బిలియన్, కానీ యాక్చువల్గా హిడెన్ డెట్ $44 బిలియన్. అఫీషియల్గా చెప్పేదానికంటే 7 రెట్లు ఎక్కువ. మరి ఇది ఎలా దాచారు? సప్లయర్స్కి నార్మల్గా ఏ కంపెనీ అయినా 2 నెలల్లో పే చేస్తుంది, కానీ BYD 9 నెలల్లో పే చేస్తుంది. ఆ గ్యాప్లో అయిన అప్పంతా అఫీషియల్గా బుక్స్లో కనిపించదు. స్కాండల్ నెంబర్ 2, 0 కిలోమీటర్ యూజ్డ్ కార్స్. ఇది వింటే మీకు నవ్వు వస్తుంది, కానీ సీరియస్ మ్యాటర్. విషయం ఏంటంటే మంత్ ఎండ్లో సేల్స్ టార్గెట్ పూర్తి కానప్పుడు BYD డీలర్స్ వేల కొద్ది కొత్త కార్లను తాము కంట్రోల్ చేసే షెల్ కంపెనీస్ పేరు మీద రిజిస్టర్ చేస్తాయి. ఆ కార్లకి గవర్నమెంట్ సబ్సిడీ కూడా తీసుకుంటాయి. తర్వాత ఆ కారు నిజమైన కస్టమర్కి వెళ్లకుండా యూజ్డ్ కార్ మార్కెట్లో సెకండ్ హ్యాండ్ కార్గా లిస్ట్ అవుతుంది. అంటే కారు అమ్మినట్టు రికార్డ్స్లో కనిపిస్తుంది, కానీ నిజంగా అమ్మలేదు. చైనాలో దాదాపు 4,000 మంది డీలర్స్ ఇదే పని చేస్తున్నారని రిపోర్ట్స్ వచ్చాయి. శాటిలైట్ ఇమేజెస్లో కూడా BYD ఫ్యాక్టరీస్ దగ్గర వేల కొద్ది అన్సోల్డ్ కార్స్ పార్కింగ్ లాట్స్లో పడి ఉన్నట్లు కనిపించాయి. సో BYD అఫీషియల్గా 4.25 మిలియన్ కార్స్ అమ్మే ఉంటుంది, కానీ అందులో నిజమెంతో మీరే అర్థం చేసుకోండి. స్కాండల్ నెంబర్ 3, క్వాలిటీ ప్రాబ్లమ్స్. హైటెక్ కంపెనీ అని చెప్పుకునే BYD 2024లో దాదాపు 1,00,000 వాహనాలను రీకాల్ చేసింది. స్టీరింగ్ కాలమ్ డిఫెక్ట్ వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి కార్లు ఫైర్ అయ్యే రిస్క్ ఉందని వెనక్కి పిలిపించింది. BYD కస్టమర్ సర్వీస్కి కాల్ చేస్తే సమాధానం చెప్పకుండా గంటల తరబడి హోల్డ్లో పెడతారని చైనాలోని BYD C-Line SUV ఓనర్స్ ఒక వైరల్ ట్రెండ్ స్టార్ట్ చేశారు. మై BYD ప్రాబ్లమ్ ఆఫ్ ద డే అని రోజు ఒక ప్రాబ్లమ్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. నార్వేలో BYD కార్స్ కొన్న కస్టమర్స్ మళ్ళీ కొనము అని సర్వీస్లో చెప్పారు. చీప్గా కొన్నాం, కానీ రిపేర్కి మాత్రం చాలా ఖర్చు అవుతుంది అని యూరోపియన్ కస్టమర్స్ అంటున్నారు. సో ఇన్నోవేటివ్ కంపెనీ అనుకున్న BYD ఇంత బ్యాక్ సపోర్ట్ ఉండి కూడా కస్టమర్స్ని సాటిస్ఫై చేయలేకపోయింది. ఇక చివరిగా అసలు క్వశ్చన్, ఈ ఎంపైర్ ఎంతకాలం నిలబడుతుంది? 2025-26 నెంబర్స్ చూస్తే BYD ప్రాఫిట్ 19% పడిపోయింది. యూరోపియన్ యూనియన్ BYD కార్స్ పైన 17% టారిఫ్స్ వేసింది. అమెరికా BYD కార్స్ని దాదాపు పూర్తిగా బ్యాన్ చేసింది. BYDకి చైనీస్ గవర్నమెంట్ సబ్సిడీస్ తగ్గిపోతున్నాయి. గ్లోబల్ మార్కెట్ డోర్స్ మూసుకుంటున్నాయి. అప్పుల ఒత్తిడి పెరిగిపోతుంది. సో చివరిగా ఈ BYD స్కామా లేదా జీనియసా అంటే రెండు కొంతవరకు నిజమే. BYD జెన్యూన్గా ఒక ఇన్నోవేటివ్ కంపెనీ. బ్యాటరీ టెక్నాలజీలో వరల్డ్ లీడింగ్, వర్టికల్ ఇంటిగ్రేషన్లో మాస్టర్, అఫోర్డబుల్ ఈవీస్ తయారు చేయడంలో రియల్ టాలెంట్ ఉంది. కానీ
గవర్నమెంట్ సబ్సిడీస్ లేకుండా ఇది సాధ్యం అయ్యేదే కాదు. ఫెయిర్ కాంపిటీషన్ అయితే టొయోటా, ఫోక్స్ వ్యాగన్తో కంపీట్ చేయడం BYDకి చాలా కష్టం. సేల్స్ నెంబర్స్లో, అప్పుల్లో ఎక్కడా ట్రాన్స్పరెన్సీ లేదు. ఒక కంట్రీ తన ఎకనామిక్ పవర్ని వాడుకుని గ్లోబల్ కార్ ఇండస్ట్రీని కబ్జా చేయాలనుకోవడం బ్రిలియంట్ స్ట్రాటజీ ఏమాత్రం కాదు. ఖచ్చితంగా ఇది అన్ఫేర్ గేమే. ఫోక్స్ వ్యాగన్, టొయోటా ఎంత పెద్ద కంపెనీలైనా ఒక దేశ ఎకానమీతో పోరాడి గెలవడం అసాధ్యం. సో ఈ అనాలిసిస్ నుండి ఒక్క విషయం మాత్రం క్లియర్గా చెప్పవచ్చు, BYD స్టోరీ ఇంకా ముగిసిపోలేదు. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ కంపెనీ వరల్డ్స్ గ్రేటెస్ట్ ఆటోమేకర్గా ఎదుగుతుందా, లేక కాలగర్భంలో ఒక ఫెయిల్డ్ కంపెనీగా కొట్టుకుపోతుందా అనేది మనం వేచి చూడాలి. మరి ఈ చైనీస్ కంపెనీ చేసిన స్కామ్ గురించి మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో షేర్ చేయండి. తప్పకుండా ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.